నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, లక్ష్మీ పార్వతి. ఒకప్పుడు లక్ష్మీ పార్వతి హార్మోని పెట్టెలు వాయించేది, హరికథలు బాగా చెప్పింది. తాజాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా విభాగం మీటింగ్ కండక్ట్ చేస్తే అందులో మన లక్ష్మీ పార్వతి అద్భుతమైనటువంటి హరికథల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. గతంలో మీ అందరూ తెలుసు, వేణుమాధవ్ గారని ఒక ఆస్ట్రాలజిస్ట్ ఉండేవాడు. ఆయన చెప్పేవాడు అనమాట, కుజుడు బుధుడు వీళ్ళందరూ అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఎన్నికల ముందు ఒక సర్వే వదిలేశాడనమాట ఆయన ఆస్ట్రాలజీ. అట్లాగే ఇప్పుడు పాపం వేణుమాధవ్ గారి అంటే చెల్లెలు అనుకుంటున్నా, వేణుగారి చెల్లెలు అనుకుంటా, వేణుస్వామి చెల్లెలు అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు 104 సీట్లతో గెలిచాడంట. నేను కాదు కానీ ఆమె కామెడీ చేస్తుంది. ఒకసారి మన లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాత ఆ వీడియోకు మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతా ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే ఏ పరిపాలన. చూసారు కదా, 104 సీట్లు, 104 కాదమ్మా 111 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఎన్నికల్లో. కాకపోతే ఎన్నికల కమిషన్ వాళ్ళు పాపం 3 వస్తే అరిష్టంగా ఉంటుంది. అంటే మనం ఎట్లాగో 3 రాజధానులు కదా, సో రాజధానికి ఒక అంకె లెక్క వేసుకుంటా పోతే పొరపాటున ఒక అంకె తుడిచేశారు. అందుకని 11 సీట్లు వచ్చాయి. అంటే ఎన్నికల వాళ్ళు తప్పు చేశారు పాపం. 111 సీట్లతో గెలిస్తే ఒక అంకె తుడిపేయడంతో 11 సీట్లకు పరిమితం అయిపోయింది. దాన్ని కరప్షన్ చేద్దాం, నెక్స్ట్ టైము 9కో లేకపోతే 7కో పరిమితం చేసే పరిస్థితి చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పిచ్చి మాటలు, నువ్వు సినిమా స్టోరీలో చెప్పేటువంటి హరికథలు, స్టేజీల మీద పెట్టే బుర్రకథలు చెప్తే ప్రజలు ఎవరు వినేవాళ్ళు లేరు. అర్థమైందా? నీకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఎన్నికల్లో ఏమన్నా 1 సీటు తగ్గి 2 సీట్లు తగ్గి గవర్నమెంట్ని కోల్పోతే దాని గురించి మాట్లాడినా అది వేరేగా ఉంటుంది. 11 ఎక్కడ, 104 ఎక్కడ, అసలు కంపేర్ చేయొచ్చు ఆ సీట్లని? నిన్నటిదాకా ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు, మొన్నేమో లేదు ఎన్నికల హామీ ఇచ్చి అలివిగాని హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దండుకున్నారు అంటారు. ఏది క్లారిటీ చేసుకుంటారు, ఏది క్లారిఫై చేసుకుంటారు? దేని మీదన్నా మీకు అవగాహన ఉందా అంటే, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయామంటే, నీలాంటి వాళ్ళని, దేనికి పనికిరాని అరకొర నీలాంటి వాళ్ళని ఏయూ యూనివర్సిటీలో పీజీ చేసేటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ లెక్చరర్గా ఆయన అపాయింట్మెంట్ చేశాడు. అంటే ఇంత అద్భుతమైనటువంటి నేల టికెట్లను అంత పెద్ద పదవులు ఇచ్చారు కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకొని యువత ఈ రాష్ట్రాన్ని మనం ఏం కోరుకోవాలనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 11 సీట్లకు ఇచ్చారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మనం ఎందుకు ఓడిపోయామన్నట్టు ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లాంటి ఆస్ట్రాలజీ కథలు చెప్తే జనాలు మెట్టతో కొడతారు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఏమేదో మాట్లాడుతుంది ఏంటి, వెల్ఫేర్ని మహిళలకు అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట మేం కాదు చెప్పాల్సింది, నీలాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆత్మకథ రాస్తానని, ఎన్టీఆర్ లాంటి జీవితంలో ముగింపు కథలు రాసిన నీలాంటి వాళ్ళు కాదు చెప్పాల్సింది. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పాలి, ప్రజలు అర్థం చేసుకొని ఉండాలి. అప్పుడు నువ్వు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డో, లేకపోతే వాళ్ళ తల్లి విజయమ్మో, లేకపోతే బాబాయ్ కూతురో వాళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆడపడుచులకి అందరికి అన్నలాంటి వాళ్ళని ప్రజలు మాట్లాడుకోవటం, రియలైజ్ అవటంలో తప్పు లేదు. షర్మిలా చార్జ్ చెప్పించండి ఒకసారి. ఏం ఎంపవర్మెంట్ చేశాడు నేను అడుగుతున్నా. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు.
జే బ్రాండ్లు తీసుకొచ్చి అత్యధిక రేట్లకు అమ్మి జనాల దగ్గర డబ్బులు గుల్ల చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తాలిబొట్లు దిగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పిచ్చి మందు దాగి కొన్ని వేల మంది ఆడపడుచుల తాలిబొట్లు దిగిన మాట వాస్తవం కాదా? ఆ పాపం ఊరుకునే పోతుందా? అట్లాగే 13 అసంఘటిత రంగాలలో 40 లక్షల మంది బతుకుతున్నటువంటి ఇసుక ఆధారిత అసంఘటిత రంగాన్ని ప్రభుత్వం ఇసుక అమ్మాలని వాళ్ళ రోడ్డును పడేసిన మాట వాస్తవం కాదా? ఎంతమంది బేల్దారు పనులు చేసుకునే వాళ్ళు పనులు లేక ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోయినట్టు మాట వాస్తవం కాదా? ఎంతమంది తమ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయిన మనోవేదంతో ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదా? పేదవాళ్ళు అన్నం తింటున్నటువంటి అన్నా క్యాంటీన్లకు పేరు మార్చకుండా అన్నా క్యాంటీన్లు మూసేపించిన మాట వాస్తవం కాదా? ఇంకా మరి నాకేం అర్థం కావట్లే. మహిళా భద్రత కోసం పెద్ద పీట వేశాడు. ఎక్కడో తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆ వ్యాప్ పేరు పెట్టి దాని చట్టబద్ధత లేకుండా అపహాస్య పాలు చేసిన మాట వాస్తవం కాదా? అంటే ఇవి ఏటిల్లో మీ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడో? అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపింది ఆడపడుచులే. ఎందుకంటే ఆయన చెప్పింది, ఎన్నికల ముందు చెప్పింది ఒక మాట, ఆయన ఎన్నికల అధికారంలోకి వచ్చినాక చేసింది ఒక మాట. కాబట్టి ఇప్పటికైనా ఏమంటున్నానంటే 151 నుంచి 11కి ఎందుకు పడ్డామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంతేగాని నువ్వు అధికథలు స్టేజ్ మీద చెప్పిన అధికథలు మళ్ళీ చెప్తే 2029లో ప్రజలు మళ్ళీ చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నా, నీకు ఎన్టీఆర్ గారి భర్త ఎన్టీఆర్ నా భర్త అంటది, కానీ ఇలా ఏమంటది? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంక్షేమానికి పెద్దపీటనిచ్చాడు, మహిళా ఎంపవర్మెంట్ కోసం చేశారంట. మరి మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కులో వాటా ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏమవ్వాలి? మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు ఏమవ్వాలి? అట్లాగే డ్వాక్రా సంఘాలను పెట్టి మహిళలకి ఆర్థిక స్వలంబన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు పేరు అంటే ఎట్లాగో దలచవలే. చంద్రబాబు నాయుడు పేరు దలిస్తే నీకు అదే ఆఖరి రోజు, నీ రాజకీయ జీవితానికి అదే ఆఖరి రోజు, అదే నీ చివరి రోజు. కాబట్టి ఆయన ఎప్పుడు పొగడవు అనుకో, అది పక్కన పెట్టే. కనీసం నువ్వు నా మొగుడు ఎన్టీఆర్ అంటావు కదా, ఆయన గురించైనా కనీసం ఒక్క నిమిషం మాట్లాడిద్దంటే ఏం లేదు. లాస్ట్లో చూసారా? ప్లీజ్ అబ్బో, ఇంకా ఈ 16 అనుకుంటుంది, 60కి వచ్చింది వయసు, కానీ ఇంకా 16 సంవత్సరాలే అనుకుంటుంది. ఆ భ్రమలోనే బతుకుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, జోహో బుద్ధి కోరిక అన్నారు కదా, ఇంకా వృద్ధాప వయసులో కూడా యవ్వనత్వం ఉన్నటువంటి జవసత్వాలతో ఉన్నది అనుకుంటుంది. ఆ స్టైల్ మీరు ఆ వీడియో చూడండి, ఎన్ని పోజులు ఇస్తుందో. ఇట్టొక్కసారి దుడుస్తుంది, ఎంత కొంటె చూపులు చూస్తుంది. నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నువ్వు చేసే పనులేంది? మళ్ళీ పైపెచ్చి ఏమో రాష్ట్రానికి ఏదో అఫీషియల్ స్పోక్ పర్సన్ ఏదో పోస్ట్ అంట. మంచి వాళ్ళని సెలెక్ట్ చేశాడయ్యా. స్టేజ్ మీద బూతులు తిట్టేవాళ్ళని, స్టేజ్ కింద ఎందుకులే మళ్ళీ నేను మాట్లాడనులే, మళ్ళీ ఆడవాళ్ళు పాపం బాధపడతారు. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ బ్రహ్మాండమైన టీంను తయారు చేశారు. బ్రహ్మాండమైనటువంటి టీము. మీరందరూ ప్రజల సమస్యల కంటే కూడా మీ వ్యక్తిగత డబ్బాలు కొట్టుకోవడానికి, వ్యక్తిగత భజన చేయడానికి మీరు ఎక్కువ టైం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది లక్ష్మీపార్వతి, జ్యోతిష్యము ఆపేసి నువ్వు ఎట్లాగో గ్రౌండ్ లెవెల్లో పోలేవు, కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఒకసారి రిక్వెస్ట్ చేయి. అయ్యా 2029లో మనం గెలవాలంటే ఈ అమ్మక్కులు జిమ్మక్కులు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, లేకపోతే ఆ కోడి కత్తి గులకరాయి డ్రామాలు కూడా నమ్మలేరు. కాబట్టి రాష్ట్ర ప్రజలకి అసలు మనం ఎందుకు ఓడిపోయాం, ప్రజలు మహిళలు మన మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, మహిళలు జగన్మోహన్ రెడ్డి అంటే రౌడీ అని ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒకసారి చెక్ చేసుకుందామని సలహా చేయి. నువ్వు సలహా చేస్తే ఆయన వినే పరిస్థితులు లేరు, కానీ మీరు భజన చేయడమే కరెక్ట్ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఓట్లు వేయక ఓడిచ్చిందని కూడా సిగ్గు లేకుండా వైనాట్ 175 అన్నది చివరికి ఈరోజు 104 దిగజారారు. రేపు ఎల్లుండి పోతే లేదు మేము మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చాము, ఒక్కోటితోటి గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నానని కూడా అవుతుంది. ఎందుకంటే నోట్లో నరం నాలుకే కదా, ఎన్ని మాటలైనా వాగితే ఎన్ని పూతలైనా వస్తుంది. అందులో లక్ష్మీ భారతి కంటే ఇంకా కొద్దిగా అడిషనల్ డోస్ ఉంటుంది. కాబట్టి లపాకి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సంకనాగిపోవటానికి, నాశనం అవటానికి మీలాంటి వేస్ట్ క్యాండిడేట్లే కారణం. ఇలా నేను అడుగుతున్నా, రోజా ఏం చెప్తారు? రోజా గురించి మాట్లాడితే, నీ గురించి మాట్లాడదా ఏంటి, నువ్వేంటి? మీరేదో పెద్ద సంఘసేవ చేసినటువంటి సంఘసేవ కార్యకర్తలాగా ఫీల్ అయిపోతున్నారు. అదేమో పొద్దుగూకులు వేస్తే రంకులు బొంకులు నోటితో మాట్లాడింది, నువ్వేమో తెల్లారు లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, లేకపోతే ఎవరైనా తిట్టడానికి మీరు పనికి వస్తున్నారు తప్ప నుంచి అసలు ప్రజల సమస్యల మీద పోరాటం చేసే లక్షణం నీ కాడ ఉందా? నిన్ను వైసీపీ పార్టీలో కొనసాగించడానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు తిట్టాలంటే నాకు ఒక పదార్థం కావాలి, ఆ పదార్థం మన లపాకి అని అలా కొనసాగిస్తున్నారు.